ఆయన మృతులలో లేడు, సజీవులలో ఉన్నాడు. ఎవరి మృతులు, ఎవరి సజీవులు? సజీవులు ఎలా ఉన్నారు, మృతులు ఎలా ఉంటారు? ఒక మాట చదువుతారా పరిశుద్ధ గ్రంథం నుండి 115వ కీర్తన 115. 16వ వాక్యం. ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చున్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును, మృతులను మౌన స్థితిలోకి దిగిపోయేవారు యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇంకో మాట కూడా చదువుదాం. యెషయా పుస్తకం 38వ అధ్యాయం. ఐజయా 38:19. సజీవులు సజీవులే కదా. 18 నుంచి చదువుతారా? పాతాళములో నీకు స్తుతి కలగదు, పాతాళములో నీకు స్తుతి కలగదు. మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు, సమాధిలోనికి దిగిపోయేవారు ఈ సత్యమును ఆశ్రయించరు, ఈ సత్యాన్ని ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా, సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరు, నిన్ను స్తుతిస్తారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు వినండి, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ లేడు, సమాధిలో లేడు, మృతుల మధ్యలో లేడు. మరి ఎక్కడ ఉన్నాడు? సజీవుల మధ్యలో. వారెవరు? మంచి మాట, స్తుతించువారు, యెహోవాను స్తుతి చెల్లించువారు. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. అంటే ఏ సంఘం, ఏ విశ్వాసి ప్రభుని ఆరాధిస్తాడో, ప్రభుతో సంబంధం పెట్టుకుంటాడో, ప్రభు సన్నిధిలో కూర్చుంటాడో, ఆ విశ్వాసి సజీవుడు. వారి మధ్యలో దేవుడు ఉంటాడు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఇంకొంచెం లోతులో చెప్తారా? ఎక్కడ స్తుతి లేదో అది పాతాళం. అది సంఘమైనా, అది పెద్ద సమాజమైనా, అది పేరు మోసిన పెద్ద పెద్ద కూటాలైనా, ఎక్కడ దేవునికి స్తుతి కలగదో, ఎక్కడ దేవునికి మహిమ రాదో, ఎక్కడ ప్రజలు దేవుని ఘనపరచడానికి ఇష్టపడరో, స్తుతించరో, అది పాతాళంతో సమానం. అక్కడ దేవుడు లేడు. మీకు తెలుసా, కొన్ని సంఘాల్లో స్తుతించడం బ్యాన్ చేస్తారు. అక్కడ పాట ఉండదు, హల్లెలూయా ఉండదు, స్తోత్రం ఉండదు. స్తోత్రం అంటే బయట ఎత్తేస్తారు. అలాంటి సంఘాలు ఉన్నాయి సార్. వాయిద్యాలు వాయించకూడదు. వాయిద్యాలు వాయిస్తే తప్పు, పాపం ఆ సంఘంలో. మరి దేన్ని బేస్ చేస్తారో మనకు తెలియదు. నేను చెప్తున్నాను, ఎక్కడ దేవునికి స్తుతి కలగదో అది పాతాళం. అక్కడ దేవుడు ఉండడు. స్తుతి అనగా ఆరాధన, ఆరాధనగా అనగా దేవునితో సంబంధం, దేవునితో సహవాసం. సహవాసం చేసేవాడే సజీవుడు. సహవాసం చేస్తున్న ఆ మనసు కలిగిన వాడే దేవుని కలిగి ఉంటాడు. ఎవరైతే సహవాసానికి దూరం అయిపోతారో వారు మృతులు. బైబిల్ చెప్పే సత్యం. జాగ్రత్తగా వినండి. ఒకరోజు దేవుడు, మానవుడు కలిసి నడుస్తూ అనేక విషయాలు సంభాషిస్తూ ఘనంగా సాగిపోయారు. కానీ ఒకరోజు ప్రభు తానే చెప్పాడు, ఈ పండు తిన్న దినమున నువ్వు చనిపోతావు, తినకు అన్నాడు. ఒకరోజు ఆ పండు తినే పరిస్థితి వచ్చింది, తినేశాడు. దేవునికి దూరం అయిపోయాడు. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో ఆ దూరాన్ని దేవుడు అన్నాడు మరణం. మరణం అనగా ఎడబాటు. దేవునితో ఉన్న సంబంధం తెగిపోవడమే మరణం. ఎక్కడ దేవుడు ఉండట్లేదో తెలుసా? ఎక్కడ స్తుతించరో, సంబంధం ఉండదో, ప్రభుని ఆరాధన చేసే మనసు ఉండదో, అది మరణంతో సమానం. చాలామంది ప్రభుని ఆరాధించేటప్పుడు ఆరాధించారు.
ప్రభుకు స్తోత్రం చెప్దామనేసరికి అందరూ చెప్పారు, కొందరే చెప్తారు. దట్ ఈస్ యువర్ టర్న్ టు వర్షిప్ ద లార్డ్. దేవుని సన్నిధికి మనం వచ్చాము అంటే ఒక వ్యక్తి కొరకు రాలేదు, ఒక మనిషి కొరకు రాలేదు. దేవునితో సహవాసం చేయటానికి ఆయన సన్నిధికి మనం వస్తున్నాము. ఆమేనంటారా? అందుకే నిలబడిన వారు ఎవరు నిలబడ్డా సరే, ఒక మనిషిని ముఖం చూడటానికి కాదు, ఒక మనిషి మాట వినటానికి కాదు, ఒక మనిషితో కొంతసేపు గడపటానికి కాదు, మనం దేవునితో ఆరాధన చేయటానికి, దేవునితో సహవాసం చేయటానికి సంఘానికి వస్తాం. కనుక పుల్పిట్ మీద ఎవరున్నారా మీరు చూడకూడదు. యు ఆర్ కమింగ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. పాస్టర్ గారు ఉంటేనే వస్తాను అనే టాపిక్ ప్రతి విశ్వాసంలో తీసివేయబడాలి. మనం ఏ మనిషి కొరకు సంఘానికి రాకూడదు. ఈరోజు నేను ఉంటాను, రేపు ఉండకపోవచ్చు. ఒక మనిషి మీద ఎప్పుడు మనం టార్గెట్ పెట్టకూడదు. ఒక మనిషి ప్రసంగాన్ని ఎప్పుడు కోరుకోవద్దు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు. ఆయనతో సహవాసం చేయటానికి నేను సంఘానికి రావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఇది మీ మనసులో రాసేసుకోండి. సహవాసం చేసేవారి మధ్యలో ప్రభు ఉంటాడు. నువ్వు స్తుతించడం మానేసావంటే సహవాసానికి దూరం అయిపోతున్నా. కొంతమంది కొంతకాలం వచ్చి దూరం అయిపోతారు. అలా దూరం అయిపోయే వారి సాక్ష్యాలు మీరు వింటారా? ఎక్కడికి దిగిపోతారో మీకు తెలుసా? పొయ్యిలో కర్రలన్నీ మండుతుంటాయి. ఆ మంటను ఆర్పటానికి ఫ్యానింగ్ చేస్తే, విసిరితే మంట ఇంకా రేగుతుంది. ఎంత గాలి ఊపితే అంత మంట పెరుగుతుంది. కానీ ఆ పొయ్యిలోంచి ఒక కర్ర బయటికి తీసి దాన్ని ఊదండి, అది ఆరిపోతుంది. అది సహవాసం యొక్క విలువ. నువ్వు సంఘంలో ఉన్నంత కాలం ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు వెలుగుతూనే ఉంటావు, మండుతూనే ఉంటావు, ఇంకా ఆయన సన్నిధిలో వర్ధిల్లుతూనే ఉంటావు. కానీ సహవాసం దూరం అయిపోతే చిన్న సమస్య నేను అణిచివేస్తుంది, కృంగదీస్తుంది. చివరికి సాతాను పాతాళానికి సిద్ధపరుస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, సహవాసం దూరం కావడమే ఒక మరణం. అలాంటి అనుభవంలో ఉన్న విశ్వాసుల మధ్యలో దేవుడు లేడు అన్న సంగతి మీరు నిర్ధారించుకోండి. ఈ రోజున ఎంతోమంది దేవుని బిడ్డలు ప్రభుని ఆరాధిస్తున్నారు, కానీ ప్రభుతో సంబంధం లేదు. వారు మృతులు కాదా? వారు శబ్దంతో, స్వరముతో ప్రభుని ఘనపరుస్తున్నారు, కానీ హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. వారి హృదయంలో దేవుని ఘనపరచట్లేదు. హృదయంలో దేవునికి స్తుతి కలిగించే జీవితం చేయట్లేదు. నోటి మాటతో స్తుతిస్తారు, రాతపూర్వకంగా శరీర ప్రకారంగా వచ్చి కొంతసేపు కూర్చుంటారు, కానీ మన లైఫ్ స్టైల్, మన సాక్ష్యం, మన మనసు ప్రభుని స్తుతించట్లేదు. వారు ఎవరు అంటే మరణంలో ఉన్నారు. బైబిల్లో ఒక ప్రవచనం ఉందండి. నామకార్థ సంఘానికి కూర్చున్న ఒక ప్రవచనం ఉంది. ఏమిటి ఆ ప్రవచనం అంటే, 7 స్త్రీలట చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా అన్నం మేము తింటాం, మా బట్ట మేము కట్టుకుంటాం, నీ పేరు మాత్రం మాకుంటే చాలు. మా అన్నం మాదే, మా బట్ట మాదే, నీ పేరు నాకుంటే చాలు. స్త్రీ అంటే సంఘమే. సంఘాలు చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ రోజున అన్నము అంటే బోధ, ఆహారం, వాక్యం. బట్ట అంటే వస్త్రం అనగా స్వభావం. నామకార్థ సంఘస్థితి ఏమిటంటే, మా స్వభావం మాదే, మా బోధ మాదే. నీ బోధ మాకొద్దు యేసయ్యా, నీ ఖండింపులు మాకొద్దు, మీ హెచ్చరికలు మాకొద్దు. మీరు ఇంత స్ట్రిక్ట్గా బోధించవలసిన అవసరం మాకు లేదు, మమ్మల్ని టార్గెట్ చేయవలసిన అవసరం లేదు. ఏదో చెప్పే వాక్యం చెప్పి ముగించేసాయి. నాకేం చెప్పవలసిన అవసరం లేదు. నా అన్నం నాదే, మీ అన్నం నాకొద్దు, నీ స్వభావం నాకొద్దు యేసయ్యా. నా స్వభావంలో నేను బ్రతుకుతాను, ఎవరి మాట నేను విన్నాను. అందరూ చెప్పింది విన్నా, నాదే నేను చేస్తాను.
నా మెంటాలిటీ నాదే. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై మైండ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్. నాదే ఎంత చెప్పినా వినిపించుకోను అనే మొండి వైఖరిలో ఎంతోమంది జీవిస్తారు. కానీ వాళ్ళు పేరు మాత్రమే దేవుని పెట్టుకుంటారు. క్రైస్తవులము, క్రైస్తవ పేరు. కానీ దేవుని ఆహారం తింటున్నావా? దేవుని బట్టను కడుతున్నావా? బైబిల్లో గొప్ప మాట ఏంటో తెలుసా? దేవుడు ఏ వస్త్రం వేసుకున్నాడో అదే వస్త్రం దేవాలయాన్ని కప్పేసిందంట. స్తోత్రం. దేవాలయాన్ని కప్పేసింది, దేవాలయం నిండుకుందంట. దేవాలయం దేని చేత నిండింది అయ్యానంటే దేవుడు వేసుకున్న వస్త్రంతో. వస్త్రం అంటే ఆయన స్వభావం, ఆయన గుణగణాలు. ఆ గుణగణాలు మందిరాన్ని కప్పేసిందంట. మందిరం అంటే ఇది కాదు, మనమే దేవుని మందిరమై ఉన్నాము. చేతులెత్తి ఆమేనండి. మనమే దేవుని ఆలయం. మళ్ళీ కప్పాల్సింది దేవుని స్వభావం. నీ స్వభావం కప్పివేయబడాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. ప్రియులారా, స్తుతి ఎక్కడ ఉందో, ఆరాధన ఎక్కడ ఉందో, దేవునితో సహవాసం ఎక్కడ ఉందో అక్కడ వారి మధ్యలో దేవుడు ఉంటాడు. ఆమేన్. ఎక్కడ దేవునితో సంబంధం లేని జీవితం ఉందో, ఎక్కడ ఏ సంఘంలో దేవునితో సంబంధం లేకుండా ఆరాధిస్తున్నారో వారి మధ్యలో దేవుడు లేడు. అలాంటి సంఘాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. అలాంటి విశ్వాసాలు ఎందరు ఉన్నారో మీకు తెలుసు. కనుక మీకు లిటరల్గా వచ్చామే పోయామే అని తృప్తి వద్దు. ఆ భ్రమలో జీవించకండి. మీరు ఇక్కడికి వచ్చారా, వచ్చినట్లయితే దేవునితో సహవాసం చేస్తున్నాననే ఫీలింగ్, ఆ మనసాక్షి మీకుందా, వస్తుందా? ఆలోచన చేస్తున్నారా? దేవునితో సంబంధం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఆరాధించినా, పాడినా, ప్రసంగించినా ఆ బోధ వ్యర్థం అని చెప్పగలుగుతున్నా. వారు పెదవులతో దేవుని గణపరుస్తారు, కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి. ఆయన అక్కడ లేడు, ఎక్కడ లేడు, ఏ సంఘంలో లేడు, ఏ కుటుంబంలో లేడు, ఏ విశ్వాసులో లేడు. ఎక్కడ లేడు అంటే ఆరాధన, సమర్పణ, దేవునితో సంబంధం లేని అనుభవాలు ఏ కుటుంబంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా ఆయన అక్కడ లేడు. కనుక పాఠం ఏమిటో తెలుసా? నీ కుటుంబానికి దేవుడు దిగి రావాలి. ఆమేనంటారా? నీ జీవితంలో దేవుడు దిగి రావాలి. నీ చదువులో దేవుడు దిగి రావాలి. నీ వ్యాపారంలో దేవుడు దిగి రావాలి. ఒకవేళ నీ వ్యాపారం చచ్చిపోయి ఉండవచ్చు, నీ ఆరోగ్య స్థితి చనిపోయి ఉండవచ్చు, నీ చదువు మైండ్ చనిపోయి ఉండవచ్చు, చదువే మనసు నీకు లేకపోవచ్చు, నీ సాక్ష్యం చనిపోయి ఉండవచ్చు, ఇవన్నీ పాతాళంలో దిగిపోయే పరిస్థితిగా ఉండవచ్చు. నేను చూసిన వారందరూ అసహించుకోవచ్చు. కానీ నిన్ను ప్రేమిస్తున్న నా దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. తప్పకుండా నిన్ను మరలా ఆయన లేపటానికి శక్తి గల దేవుడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాపారాన్ని లేపుతాడు, నీ ఆరోగ్యాన్ని లేపుతాడు, అడుగంటిపోయిన నీ కుటుంబంలో సమాధానం లేపుతాడు. లేకుండా పోయి మునిగిపోయిన నీ ఆర్థిక స్థితిని మరలా ఆయన లేపుతాడు. స్తోత్రం. నా యేసు లేచాడు, నన్ను లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నిరీక్షణతో ప్రభులో ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.